ఏ గుణానికి లేదు. అదేనా అలాంటి రాముడు రాష్ట్రంలో రాముడు ఎలాగో ఉన్నాడు, ఒకే బాణం, ఒకే మాట, ఒకే పత్ని. అది రాముడి వరకు చెప్పాలి. రాముడు ఎలాగ రాజ్య పరిపాలన చేశాడంటే, రామరాజ్యంలో తాను ఉన్నప్పుడు పరిపాలిస్తున్నప్పుడు ప్రతిరోజు ఒక పక్కన వెళ్ళి అందరిని దర్శించుకొని వాళ్ళకు బాగోగులు విచారించుకుంటూ వాళ్ళకి కావాల్సిన సౌకర్యం చేస్తూ ఉండేవాడు. అదేనా అప్పుడు పోతూ అంటే ఒక చోట అమ్మగారు చెత్త వయసు ముసలామె నడవలేని పరిస్థితి, ఇంట్లో చిన్న పూజ గురించి ఏమన్నా ఫోన్ అవుతుంది. ముసలివాళ్ళు కూడా ఫోన్ లేకుండా ఒక చోట ఉండేది వాడు ఎక్కడ పోయినా తెలుసుకునే ఉంటుంది. అదొక మాయ. అమ్మగారు అంటారు, రాముడు రాదు కదా, ఆయన రకాలమైన వస్తాడు, తనకు సన్మానం చేయడము, బహుమతులు ఇవ్వడము, దర్శనలు కానుకలు ఇచ్చే వాళ్ళ దగ్గరికి వెళ్తారు కావచ్చు, నా దగ్గరికి ఎందుకు వచ్చారు మా రాముడు అని ఒక ముసలాన్ని నిలదీస్తూ, రామా రామా ఈ మనసులో లేనండి, కేవలం చెవులతో కాదు అంటూ నిలదీస్తూ, రామా రామా నీ దర్శన దాన్ని మాకు కలిగిస్తావా, నీ అంతటి శక్తి లేదు, నీకు కూర్చోవడానికి ఏమి ఆసనాలు వేసే శక్తి లేదు, నాకు నీకేమైనా ఇవ్వడానికి కళ్ళు లేవు, తినిపించడానికి ఏమీ లేదు, నా దగ్గరికి ఎలా వస్తావు రామ అని నన్నే మొన్నేగా కనిపిస్తుంది. అప్పుడు రాముడు భగవంతుడని తెలియడానికి ఒక్క సంక్షిప్తం కాదు, సాగుకి చెప్పాడు కదా, ఆ అమ్మ దగ్గరికి వెళ్తాను మొత్తం అమ్మ రాముడు వస్తున్నాడు, రాముడు వస్తున్నాడు, రాముడు వస్తున్నాడని నలుగురే పరిస్థితిలో చేస్తుంది. వెంటనే రాముడు వెళ్ళి కూర్చొని కూర్చోబెట్టుకున్నాను, అమ్మా బాగున్నావా, చిన్న పిల్లలు మనం ప్రేమగా ఎలాగా పలకరిస్తాం ఆ విధంగా పలకరించి ఆమె ఏదేది లేకుండా జీవితాంతం చూడగలిగినాడు. అదేనా అందుకనే రామరాజ్యమని మనం రాజ్యానికి పేరు రావడానికి కారణం. ఏ కులము లేదు, ఏ మతము లేదు, స్త్రీలు లేదు, పురుషులు లేదు, వయస్సు లేదు, ధనవంతులు లేదు, గుణవంతులు లేదు, ధనహీనులు లేదు, గుణహీనులు లేదు, అందరినీ ఒకే రకంగా చూసినటువంటి రాజు ఎవరైనా ఉన్నారంటే కేవలం రామచంద్రుడు మాత్రమే. అలాంటి రాముని మనము రోజు స్మరించుకుంటూ ఉండాలి. అంతేనా రాముడు ఇప్పుడు ఉన్నటువంటి మాత్రం ఎన్ని సంవత్సరాలు పరిపాలిస్తాము, బాగుంటే 5 సంవత్సరాలు, ఏమైనా కేసీఆర్ మాదిరి చేసినారంటే మధ్యలో వెళ్ళిపోతారు. అంటే మీకు బహుమతులు వస్తుందండి. మన తెలంగాణను పాడు చేసి అప్పుల పాడు చేసి నీటి నియమాలు లేకుండా తాగుబోతులను, తిండిపోతులను, వ్యభిచారులను, దొంగలను, సోకులను తయారు చేసినటువంటి చక్రవర్తి మూర్ఖరాజు అంటారు. మీకు ఏమైనా చెప్పుకోవచ్చు లేదు. అలాంటి వాళ్ళని ఓటేసి గెలిపించుకోవడం ఆయనగా తప్పు, మనకి తప్పు. రాముడు ఆ విధంగా లేదు. అందుకని మనకి రామరాజ్యం రాజ్యం రాజ్యం అవుతుంది. దాన్ని గుర్తించుకొని మన రామరాజ్యానికి సపోర్ట్ చేయండి, మన దేశాన్ని రక్షించే వాళ్ళకి సపోర్ట్ చేయండి. ఓటు వేసుకొని కులంతో సంబంధం లేదు, గుణాన్ని గ్రహించండి.